మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్లు పెరగబోతున్నాయి. మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తక్కువ సీట్లు ఉన్నాయని చాలా ప్రాబ్లం స్టూడెంట్స్కి కానీ చాలామంది పేరెంట్స్ కూడా బాధ. కంపేర్ విత్ తెలంగాణలో ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. సో ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్లు ఎక్కువ పెరగబోతున్నాయి. ఏయూ రీజన్, ఎస్వీ రీజన్లో దాదాపు 300 సీట్ల వరకు ఇంకా పెరుగుతాయి, ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి. సో రీనీట్ రాసిన 2026లో రాసిన స్టూడెంట్స్కి మనకు సీట్లు పెరగబోతున్నాయి. సో కట్ ఆఫ్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది కంపేర్ విత్ ఇంతకుముందుకు ఇచ్చిన కట్ ఆఫ్తో పోలిస్తే. ఈ వీడియోలో మొత్తం వెరీ క్లియర్గా అఫీషియల్ డేటా తోటి మీకు చూపిస్తూ ఎక్కడ ఎన్ని సీట్లు పెరిగినాయి, ఎస్వీలో ఎన్ని పెరిగినాయి, ఏ కాలేజ్ వచ్చింది, ఏయూలో ఎన్ని పెరిగినాయి, కేటగిరీ ఏ కింద ఎంత, కేటగిరీ బి అండ్ సి కింద ఎన్ని సీట్లు పెరిగినాయి, ఆల్ ఇండియా కోటా కింద ఎన్ని వెళ్ళిపోతున్నాయని వెరీ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఓఎంఆర్ మనకు స్కాన్ ఇచ్చారు కదా, రెస్పాన్స్ ఓఎంఆర్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ని ఓఎంఆర్ని ఎలా చెక్ చేసుకోవాలి, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారో ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి. నీట్ 2026 ఎంబీబీఎస్ సీట్లు ఏపీలో పెరిగాయి. ఇప్పుడు పెరిగాయి, నో డౌట్ అఫీషియల్గా పెరిగాయి, ఇంకా పెరుగుతాయి. ఎన్ని పెరిగాయి అంటే 300 వరకు పెరిగాయి ఏయూ అండ్ ఎస్వీ రీజన్లో కలిపి. ఇంకా పెరుగుతాయి, కొంచెం కట్ ఆఫ్ కూడా తగ్గబోతుంది. సో ఇది అఫీషియల్గా ఎక్కడ ఎలా ఇచ్చారో చెప్తా చూడండి. ఫస్ట్ డేట్ వైజ్ వద్దాం మనం. 10th జూలై రోజు మనకు ఎల్ఓపి వచ్చింది. ఓకే, లెటర్ ఆఫ్ పర్మిషన్. ఓకే, ఎవరికి? ఏసీఎస్ఆర్ కాలేజ్. ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. డీన్ ప్రిన్సిపల్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం, ఓకేనా, దుర్గం, నెల్లూరులో ఇచ్చారు. ఇక్కడ నెల్లూరు అంటే ఎస్వీ రీజన్లో వస్తుంది. ఓకే, పర్మిషన్ ఆఫ్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ ఇంక్రీజ్ ఇంటేక్ ఆఫ్ 50 ఎంబీబీఎస్ సీట్స్. ఇంతకుముందుకు 175 ఉంటే ఇప్పుడు 50 పెరిగితే 225 అయినాయి అనమాట. 225. ఓకేనా, ఎట్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27 క్లియర్గా ఇచ్చింది చూడండి. అంటే నెల్లూరులో ఏసీఎస్ఆర్ కాలేజ్లో ఎన్ని పెరుగుతున్నాయి? ఏసీఎస్ఆర్లో ఎస్వీ రీజన్లో 50 సీట్లు పెరుగుతున్నాయి. సరే 50 సీట్లు పెరుగుతున్నాయిగా, 50 కేటగిరీయే కదా మనం చూసేది. స్టేట్ కోటా కేటగిరీయే. ఆల్ ఇండియా కోటా మంచి మార్కులు ఉంటే ఇంకా స్టూడెంట్స్ అందరూ ఆల్ ఇండియా కోటాల ఎయిమ్స్ అలా తర్వాత జిప్మరు ఆల్ స్టేట్స్ గవర్నమెంట్ కాలేజ్కి ప్రిఫర్ చేస్తారు. ఓకేనా, ఆల్ ఇండియా కోటాలో 50లో ఆల్ ఇండియా కోటాకి ఎన్ని వెళ్తాయి అంటే నియర్లీ 8 వరకు వెళ్తాయి. ఎందుకంటే 15% కదా, నియర్లీ 8 వరకు వెళ్తాయి ఆల్ ఇండియా కోటాలో. అంటే స్టేట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు కేటగిరీ ఏ కింద 42 సీట్లు వస్తున్నాయి అనమాట. ఎస్వీ రీజన్లో 42 సీట్లు. ఇది ఏసీఎస్ఆర్ కాలేజ్. ఓకేనా, ఇది ఎస్వీయూ రీజన్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇది కూడా 10th 7th రోజే 2026 జిఎంసీకి. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, ఇది కూడా ఎస్వీ రీజన్ కింద వస్తుంది. ఎన్ని సీట్లు పెరిగినాయి అంటే 75 పెరిగినాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి. పర్మిషన్ ఆఫ్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ యాన్యువల్ ఇంటేక్ ఆఫ్ 75 ఎంబీబీఎస్ సీట్స్. అంటే 175 ఉంటే 175 నుంచి ఎన్ని పెరిగినాయి? 250 వరకు పెరిగినాయి. మ్యాక్సిమం 250 ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. ఓకే, 75 పెరిగినాయి కదా సార్. ఈసారి ఆల్ ఇండియా కోటాలు ఎన్ని వెళ్తాయి అంటే నియర్లీ 11 ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. ఆల్ ఇండియా కోటాకి 11 వెళ్తాయి. అంటే అది మెరిట్ బేస్డ్. ఆల్ ఇండియా కోటా ద్వారా 11 వెళ్తాయి. స్టేట్ కోటా కేటగిరీ ఏ కింద ఎన్ని వస్తాయి అంటే 64 వస్తాయి. స్టేట్ కోటా కేటగిరీ ఏ కింద ఎన్ని 64 వస్తాయి. ఇక్కడ కేటగిరీ బి అండ్ సి ఏం లేదు, ఎందుకంటే ఇవి ఓల్డ్ గవర్నమెంట్ కాలేజీలు అసలు కేటగిరీ బీసీఏ ఉండవు. ఓకేనా, సో ఇది 64 వచ్చినాయి అనమాట స్టేట్ కోటా కింద. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ 12th 7 2026 రోజు ఇది పిడుగురాల ఈ లెటర్ ఆఫ్ పర్మిషన్. ఓకేనా, ఇది ఇచ్చింది క్లియర్గా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పిడుగురాల. ఓకే, పిడుగురాల ఇది ఏయూ రీజన్ కింద వస్తుంది. ఇది ఏయూ రీజన్ కింద వస్తుంది. ఓకే, లెటర్ ఆఫ్ పర్మిషన్ ఆఫ్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్. దీనికి కోడ్ న్యూ మెడికల్ కాలేజ్ కదా, నేను కోడ్ తర్వాత ఇస్తాను క్లియర్గా. న్యూ మెడికల్ కాలేజ్ విత్ 100 ఎంబీబీఎస్ సీట్స్. రావడమే 100 ఎంబీబీఎస్ సీట్స్ తోటి వచ్చింది. రావడమే ఎందుకంటే జనరల్గా ఫస్ట్ 50 సీట్స్ తోటే స్టార్ట్ అవుతుంది, బట్ 100 ఎంబీబీఎస్ సీట్స్ తోటే వచ్చింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పిడుగురాల. ఈ కొత్తగా వచ్చిన కాలేజీలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ అని బిఎండ్సి కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకు? 100 కదా. ఈ 100లో ఫస్ట్ ఆల్ ఇండియా కోటా తీసేద్దాం. 15 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. 15 సీట్స్ ఏయూ రీజన్. స్టేట్ కోటా కింద ఎంత అంటే 43 సీట్స్ ఏ కింద. స్టేట్ కోటా ఏ కేటగిరీ అంటే ఈ రీజన్ కేటగిరీ ఏ కింద ఎన్ని 43 సీట్లు. కేటగిరీ బి అండ్ సి కింద 42 సీట్లు.
కేటగిరీ బి అండ్ సి కింద 42 సీట్లు అనమాట. కేటగిరీ బి అండ్ సి కింద 42 సీట్లు వచ్చినాయి. సో ఆల్ ఇండియా కోటా 15, స్టేట్ కేటగిరీ ఏనేమో 43, బి అండ్ సి ఏమో 42 అనమాట. బి అండ్ సి 42. ఇది పిడుగురాల న్యూ కాలేజ్. ఇంకా వస్తాయంటే ఇంకా వస్తాయి, అవి ఆల్రెడీ ఎన్ఎంసి, ఇవన్నీ మనకి ఎన్ఎంసి వాళ్ళు ఇస్తారనమాట. చూడండి, నేషనల్ మెడికల్ కమిషన్, ఓకే, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు, ఓకేనా, మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డు ఎంఏఆర్బి, వీళ్ళు ఇస్తారనమాట మనకి క్లియర్గా, ఓకేనా. ఇది ఒక గుడ్ న్యూస్ ఏయూలో. నెక్స్ట్ ఎస్ఎంసివి, ఇది ఎప్పుడు వచ్చిందంటే 13th జూలై, ఓకేనా, 2026 విజయవాడ. ఇది సిద్ధార్థ కాలేజ్, గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్. గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లు ఏయుకి ఎస్వి కూడా ఉంటాయి అన్నమాట. ఏయుకి కొన్ని ఎక్కువ ఉంటాయి, ఎస్వికి కొంచెం తక్కువ ఉంటాయి, ఓకేనా. సో విజయవాడ ఏయుఎస్వి ఎన్ని పెరిగినాయి అని అంటే, పర్మిషన్ ఆఫ్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ఇంటేక్ ఆఫ్ 75 MBBS సీట్స్ ఇన్ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ అనమాట, ఓకేనా. 75 సీట్లు పెరిగినాయి. ఇంతకుముందుకు ఎన్ని ఉంటే 175 ఉండే, ఇప్పుడు ఎన్ని అంటే 250 అయినాయి. 175 to 250 అయినాయి, అంటే 75 సీట్స్ పెరిగినాయి అనమాట ఇక్కడ. ఇది ఒక గుడ్ న్యూస్. అయితే ఇప్పుడు ఇక్కడ 75లో ఆల్ ఇండియా కోటాకి 11 తీసేయండి. ఎలా చేస్తున్నారు సార్ మీరు 11 అంటే, 75లో 15% చేయండి. 75 × 15 డివైడెడ్ బై 100 వేయండి, నియర్లీ 11.25 అంటే 11 సీట్లు ఆల్ ఇండియా కోటాకి అనమాట, 11 సీట్లు. నెక్స్ట్ ఎస్వీకి ఎన్ని వస్తాయి అంటే 19 సీట్లు వస్తాయి ఎస్వీకి తక్కువ వస్తాయి. నెక్స్ట్ ఏయు అండ్ ఏపీ అన్రిజర్వ్డ్ కోటా, అంటే ఈ రెండు ఒకటే. ఏయు అండ్ ఏపీ అన్రిజర్వ్డ్ కోటా కింద ఏయు ప్యూర్ ఏయు కింద 36, ఏపీ అన్రిజర్వ్డ్ కింద 9, ఓకేనా. అంటే ఆల్మోస్ట్ 45 సీట్లు ఏయు కింద, ఓకేనా. మొత్తం ఎన్ని టోటల్ 75. ఇవి ఏఈ ఆల్ ఇండియా కోటా కింద 11, ఎస్వి కింద 19, ఏయు అండ్ ఏపీ అన్రిజర్వ్డ్ కలిపితే దాదాపు 45 సీట్లు అనమాట, ఓకేనా. ఇవి గుడ్ న్యూస్. ఇక్కడ మీకు ఇంకా క్లియర్ ఇస్తారు చూడండి, ఫైనల్ కన్క్లూజన్. అసలు క్లియర్గా సింపుల్గా చెప్పండి సార్, 300 పెరిగినాయి కదా, ఎస్వి వాళ్ళకి ఎన్ని, ఏయు వాళ్ళకి ఎన్ని, బి అండ్ సి ఎంత, మేనేజ్మెంట్ కోటా లాగా బి అండ్ సి ఎంత అనేది, ఓకేనా. టోటల్గా ఏపీలో ఎన్ని పెరిగినాయి అంటే 300 సీట్లు పెరిగినాయి ఇప్పటి వరకు. ఇంకా పెరుగుతాయి అంటే ఇంకా పెరుగుతాయి. ఎన్ని పెరుగుతాయి సార్ అంటే, ఒక 1000-1500 పెరగవండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కొన్ని పెరుగుతాయి, 100 పెరుగుతాయా, 150 పెరుగుతాయా చూద్దాం, ఓకేనా. అవి ఖచ్చితంగా లాస్ట్ రౌండ్ వరకు యాడ్ చేస్తూనే ఉంటారు, ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబిలిటీ, ఓకేనా. 300 సీట్లు పెరిగినాయి, ఇంకా పెరుగుతాయి. ఈ 300ల ఓవరాల్గా ఆల్ ఇండియా కోటాకి 45, 345 ఏమో ఆల్ ఇండియా కోటాకి. నెక్స్ట్ కేటగిరీ ఏ కింద, కన్వీనర్ కోటా కింద కేటగిరీ ఏ కింద 213 సీట్లు. ఈ 213 సీట్ల ఏయుకి 88, ఎస్వియుకి 125 సీట్లు అనుకోండి. ఈ 213లో ఏయు వాళ్ళకి 88, ఎస్వియు స్టూడెంట్స్కి 125 సీట్లు పెరిగినాయి. ఇలా థింక్ చేయండి, క్లియర్ పిక్చర్ ఇది. బి అండ్ సి కూడా ఉంటాయి కదా ఈ 300లో, బి అండ్ సి, ఓకేనా. ఏయు రీజియన్లో ఇది 42 సీట్లు పెరిగినాయి అనమాట. ఏయు బి అండ్ సి కేటగిరీ బి అండ్ సి సెల్ఫ్ ఫైనాన్స్, ఓకే, 42 సీట్లు. టోటల్గా ఎన్ని, మొత్తం 300 సీట్లు పెరిగినాయి. వెరీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కంపేర్ విత్ అదర్ స్టేట్స్. ఆంధ్రప్రదేశ్లో తక్కువ సీట్స్ ఉన్నాయి, ఇంకా పెరగాలని కోరుకుందాం. కాంపిటీషన్ మాత్రం మంచి పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్స్ ఉంటారు. సీట్లు ఇంకా పెరిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇంకా ఎక్కువ సీట్లు పెరగాలని మనం అందరం కోరుకుందాము. ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి ట్రై చేస్తే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అందరూ కలిస్తే ఖచ్చితంగా ఇంకా సీట్లు పెరుగుతాయి. చాలా గ్రేట్ ఎఫర్ట్స్ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్, అందరం కలిసి సీట్లు పెంచే ప్రయత్నం అయితే చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. పెరిగితే మాత్రం న్యాయమే జరుగుతుంది ఇంకా సీట్లు. ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నా. అది సీట్లు పెరిగింది కదా, ఇప్పుడు మీకు ఎస్టర్డేనే ఓఎంఆర్ డౌన్లోడ్ చేసుకోవాలి, రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ కూడా ఇచ్చారనమాట. చాలామంది రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవట్లేదు, దాన్ని చూడట్లేదు. మీరు బబుల్ చేసిన ఓఎంఆర్ని డౌన్లోడ్ చేసుకుంటే నో బెనిఫిట్, దానివల్ల నో యూజ్. ఎందుకంటే మీరు బబుల్ చేసిందేమో ఓఎంఆర్, ఇది మీరు బబుల్ చేసింది. రికార్డెడ్ రెస్పాన్స్ అంటేనేమో వాళ్ళు కరెక్షన్ చేసింది, దీన్ని బట్టి మార్క్స్ ఇస్తారు. మీరు రాసిన దాన్ని వాళ్ళు కరెక్ట్గా కరెక్షన్ చేసిన లేదా చెక్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా కరెక్షన్ చేసిన తర్వాత కీతో చెక్ చేసుకోవాలి, అప్పుడు మీకు మార్కులు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ ఓఎంఆర్ను డౌన్లోడ్ చేసుకోండి, రికార్డెడ్ రెస్పాన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకొని రెండు పక్కన పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్కి మీరు సెకండ్ ఆప్షన్ బబుల్ చేస్తే, వాళ్ళు కూడా ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ డే కరెక్షన్ చేస్తే కరెక్ట్ ఇయ్య.
ఇక సెకండ్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ బబుల్ చేస్తే రికార్డెడ్ రెస్పాన్స్లో కూడా థర్డ్ ఆప్షన్ ఉంటే కరెక్టే, ఏ ప్రాబ్లం లేదు. థర్డ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ని బబుల్ చేస్తే రికార్డెడ్ రెస్పాన్స్లో కూడా ఫస్ట్ ఆప్షన్ని తీసుకుంటే కరెక్టే. కానీ ఫోర్త్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ మీరు బబుల్ చేస్తే రికార్డెడ్ రెస్పాన్స్లో మాత్రం థర్డ్ ఆప్షన్ అని తీసుకుంటే రాంగ్. ఇది ఛాలెంజ్ చేయాలన్నమాట మనం. అరే చూసుకోండి, నేనేమో సెకండ్ ఆప్షన్ బబుల్ చేసిన, స్కానింగ్ ఏమో థర్డ్ ఆప్షన్ వచ్చింది, ఇది తప్పు, ఖచ్చితంగా నాకు కరెక్షన్ చేసి మార్క్స్ ఇవ్వండి అని అడగడం. ఇది ఛాలెంజ్ చేయాలి. 15th వరకు ఉంది, 11 AM వరకు. నెక్స్ట్ ఇంకేదన్నా, సార్ నేను బబుల్ చేశాను కానీ పక్క దాంట్లో డాట్ పడ్డది, పార్షియల్ బబుల్ అయింది, అసలు కరెక్షన్ చేయకుండా వాళ్ళు ఐఫోన్ పెట్టినరు అంటే కూడా మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఇది కరెక్షన్ చేయండి అని అడగడం అనమాట. ఇది చేస్తేనే మీకు బెనిఫిట్. ఈ రికార్డెడ్ రెస్పాన్స్ని బట్టి మీరు ప్రొవిజనల్కి కానీ ఫైనల్కి చెక్ చేసుకుంటే మీ మార్క్స్ తెలుస్తాయి అనమాట. అంతేగాని ఇది మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటే నో యూజ్. ఇదేంటి అంటే మీరు రాసింది, ఇదేంటి అంటే ఎన్టీఏ వాళ్ళు కరెక్షన్ చేసింది, దీన్ని బట్టి కదా మార్క్స్ ఇచ్చేది. సో ఈ రెండు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఫైనల్కి తోడు క్రాస్ చెక్ చేసుకోండి. సార్ నాకు టైం లేదు సార్, నేను బిజీ ఉన్నా, మిషన్ కరెక్ట్ చేస్తుంది, అది మిషన్ కదా సార్, మనుషులంటే తప్పు చేస్తారు, మిషన్ తప్పు చేస్తుందా, ఇటువంటి పెట్టుకోకండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా 100% యాక్యురసీ ఏది ఇవ్వదు. ఓకేనా? సో ఇది నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇప్పుడు 15th వరకు మనకు డేట్ ఇచ్చిండ్రు. గ్రీవియన్సెస్ ఓఎంఆర్ మీద ఏమైనా డౌట్స్ ఉంటాయి, దాని తర్వాత మినిమం ఒక 3-4 days టైం తీసుకొని ఫైనల్కి అండ్ ర్యాంక్ అదే రోజు ఇచ్చేస్తారు, ఫైనల్కి అండ్ ర్యాంక్. ఓకే, అయితే బిఫోర్ 20 ఉండొచ్చు, 21st ఉండొచ్చు, 19th కూడా ఉండొచ్చు. ఆ లోపల మనకు రిజల్ట్ అయితే వస్తుంది. ఎట్లా ఇస్తారంటే 22 లక్షల మందిలో ఒక 12-13 లక్షల మందిని క్వాలిఫై చేస్తారు దేశం మొత్తం మీద. అలా క్వాలిఫై చేసి అందులోకించి వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో నుండి తెలంగాణ వాళ్ళు ఒక 35-40 మంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక 35-40 మంది ఉంటారని వాళ్ళకు లిస్ట్ సపరేట్ చేస్తారనమాట. ఓకేనా? ఈ 35-40 మంది ఉంటారు కదా, ఇది వీళ్ళు ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం తెలంగాణలో అయితేనేమో కాళోజీ నారాయణరావు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో 2 రీజన్లు ఉంటాయి, ఒకటి ఏయూ రీజన్, ఎస్వి రీజన్. ఏయూ రీజన్లో ఏమంటారు ఎక్కువ ఉంటాయి కొన్ని సీట్స్ కానీ కట్ ఆఫ్ కానీ అంతా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎస్వి రీజన్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఓకేనా? సో పెరిగిన సీట్ల వల్ల కొంచెం కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఎటువంటి మెంటర్షిప్ ఫీజు ఏముండదు, ఎందుకంటే నా స్టూడెంట్స్ ఉంటారు కదా, నా స్టూడెంట్స్ ఎవ్వరు ఒక్కరికి ఏ మెంటర్షిప్ లేకుండా వాళ్ళే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళే మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ అంతే, అంతకంటే ముందు కూడా అంతే. ఎయిమ్స్, జిప్మర్, ఎయిమ్స్ నాగ్పూర్, తర్వాత ఏయూ మెడికల్ కాలేజ్, గాంధీ, ఉస్మానియా, ఇలా అన్ని కాలేజెస్లో స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారు ప్రతిదీ స్టడీ చేసేసి. సో వాళ్ళకి ఏమైనా డౌట్లు వచ్చినా నేను చెప్తాను కదా, అదే యూట్యూబ్లో చెప్తాను. ఎటువంటి ఫ్రీ డబ్బులు అయితే ఏం లేదు. లాస్ట్ మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో ఫాలో అవుతుండండి. ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, దాని మీద ఒక ఫుల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీకు మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నా, అండ్ ఇంకా సీట్లు పెరగాలని కోరుకుందాం. మనం ఆంధ్రప్రదేశ్లో ఇంకా సీట్లు పెరగాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.